నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది 138.5 గజాలు రీసెంట్‌గా బిల్డప్ చేసిన ఇండిపెండెంట్ హౌస్ అండి. హౌస్ ముందు మనకి రోడ్డు బాగుందండి. 33 అడుగులు కార్ పార్కింగ్ లాన్ పెట్టుకోవచ్చు. హౌస్ వెడల్పు 26.5 అండ్ పొడవు 47 అండి. కింద మ్యాక్సిమం మనకి 80% వరకు సెల్లార్ విడిచిపెట్టి 1 BHK అయితే ప్లాన్ చేశారు. 1 BHK ప్లస్ చిన్న అటాచ్డ్ బాత్రూమ్ మోడల్లో. కిందనైతే మనకి 3 కార్ల వరకు అయితే పార్కింగ్ అయితే స్పేస్ కనిపిస్తుంది. ఇక్కడ చుట్టూ కూడా మొక్కలు పెంచుకోవడానికి స్పేస్ అయితే విడిచిపెట్టారు. అక్కడ మట్టి అది వేసి మొక్కలు పెంచుకోవడానికి ఆల్రెడీ మొక్కలు అవి పెంచుతున్నారు. ఇది కింద ఉన్న 1 BHK అండి. ఇది 1 year ఓల్డ్ మాత్రమే. కంప్లీట్గా అయితే కింద టైల్స్ అని కజారియా టైల్స్ వేశారు. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ దగ్గర కూడా చాలా ఇంట్రెస్ట్ కేర్ తీసుకుని అయితే పర్సనల్గా డిజైన్ చేసుకున్నారు. ఓనర్ గారు ఉందామని డిజైన్ చేసుకున్నారండి. ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా. వుడ్ అంతా కూడా మనకి టేక్ వుడ్ అయితే మ్యాక్సిమం వాడారు. ఈ అటాచ్డ్ బాత్రూమ్ కూడా 100% రెడీ అయిపోయింది. కానీ స్టోరేజ్ రూమ్ లాగా అయితే వాడుతున్నారు. కానీ ఇది యూజ్ చేసుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ అయితే ఏర్పాటు చేసి ఉంచారు. ఆల్మోస్ట్ కొత్తదండి. 1 year అంటే దగ్గరుండి కట్టించుకున్నారు కాబట్టి ఈ హౌస్ ఎవరు తీసుకున్నా సరే అది లక్కీ అని చెప్పొచ్చండి. ఫ్రంట్ గేట్ కూడా చాలా గేజ్ ఎక్కువ యూజ్ చేసి అదైతే స్ట్రాంగ్ అయితే బిల్డప్ చేశారు. మెట్లు రైలింగ్ కూడా మంచి స్టెయిన్లెస్ స్టీల్ తీసుకున్నారు. రైట్ సైడ్ స్ట్రైట్గా కూడా వెంటిలేషన్ ఉంది. కంప్లీట్గా అయితే మెట్ల దగ్గర. ఫ్రంట్ సైడ్ అంతా కూడా పెయింటింగ్ పని లేకుండా టైల్స్ అయితే అంటించేశారు. ఇది ఎలివేషన్ వైపు అయితే మనకి బాల్కనీ వస్తుందండి గ్లాస్ ఫినిషింగ్తో. అదేవిధంగా బ్యాక్ సైడ్ కూడా బాల్కనీ వచ్చింది. అండ్ చివర్లో కూడా మనకి ఒక 2.5 అడుగులు సందు విడిచిపెట్టారు. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా సందు ఉంది. ఫ్రంట్ బ్యాక్ కూడా పెద్ద బాల్కనీస్ అయితే ఉన్నాయి. 5 అడుగులు వెడల్పుతోని అండ్ 6.5 అడుగులు వెడల్పుతోని. మెయిన్ డోర్ ముందు కూడా ఎక్కువ షోకేస్ మోడల్లో అయితే డిజైన్ చేశారు. మెయిన్ డోర్ అంతా ప్యూర్ టేక్ వుడ్ అండి. ఇదంతా మనకు హాల్ వస్తుంది. హాల్ సైజ్ అయితే మీకు మెన్షన్ చేస్తున్నాం 10x20. వెరీ బిగ్ సైజులో ఉన్న హాల్ అని చెప్పచ్చు. లెఫ్ట్ సైడ్ అయితే వెంటిలేషన్ ఉంది. సీలింగ్ వర్క్ కూడా రోప్ లైట్స్ మోడల్లో అయితే మంచి డిజైన్ తీసుకున్నారు. పర్సనల్గా సెలెక్షన్ చేసి మరీ మంచి డిజైన్ అయితే తీసుకున్నారు. కాస్త ముందుకెళ్తే లెఫ్ట్ సైడ్ ఇందాక మనం వెళ్ళే సందులోకి ఇంకొక మెయిన్ డోర్ అయితే ఏర్పాటు చేసుకున్నారని టేక్ వుడ్తోనే. ఇది నార్త్ ఫేసింగ్ వస్తుంది. ఒక 2.5 అడుగులు అయితే వెడల్పు సందు అయితే కనిపిస్తుంది ఆ చివరి వరకు. అక్కడి నుంచి మనం బెడ్రూమ్స్ ఎలాగోనే చూద్దామండి. తర్వాత మనం కిచెను అలాగే డైనింగ్ బ్యాక్ సైడ్ బాల్కనీ చూద్దాం. ఇది బెడ్రూమ్స్ లెఫ్ట్ రైట్ ఉన్నాయి. పైన అంతా కూడా స్టోరేజ్ పర్పస్ కోసం అయితే స్పేస్ కనిపిస్తుంది. ఇది మనకి సెకండ్ బెడ్రూమ్ వస్తుందండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ సైజ్ కూడా మనకి 10x10. పెయింటింగ్ కూడా చాలా డీసెంట్గా అయితే ఎక్కడ మాసిపోకుండా అయితే కనిపిస్తుంది. రైట్ సైడ్ వాల్ అంతా కూడా మనకి సెల్ఫ్లు అయితే పెట్టేసి ఉన్నాయి కబోర్డ్ వర్క్ చేసుకోవడానికి. సీలింగ్ కూడా చాలా డీసెంట్ సీలింగ్ అండి. కంప్లీట్ లైటింగ్ సెటప్ అయితే కనిపిస్తుంది. చివరిలో మనకి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. వెంటిలేషన్ కూడా చక్కగా ప్రొవైడ్ చేశారు. అటాచ్డ్ బాత్రూమ్ సైజ్ అయితే మీడియం ప్లస్ అని చెప్పచ్చు. బాత్రూంలో వాల్ టైల్స్ కానీ యూజ్ చేసిన మెటీరియల్ అంతా కూడా హై క్వాలిటీ మెటీరియల్ అయితే యూజ్ చేసినట్టు తెలుస్తుందండి. ఇక్కడ నుంచి మనం బయటకు వచ్చేస్తే దీని ఆపోజిట్లో మనకి మాస్టర్ బెడ్రూమ్ కనిపిస్తుంది. మాస్టర్ బెడ్రూమ్ సైజ్ కూడా మనకి 12x10 అండి. సీలింగ్ కూడా ఎక్సలెంట్ డిజైన్ అయితే తీసుకున్నారు. లెఫ్ట్ సైడ్ అయితే వాల్కి మనకి వెంటిలేషన్ కనిపిస్తుంది. స్ట్రైట్గా అయితే సెల్ఫ్లు కనిపిస్తున్నాయి. అండ్ అటాచ్డ్ బాత్రూమ్ కూడా వచ్చిందండి. అటాచ్డ్ బాత్రూమ్ సైజు మనకి లార్జ్ స్కేల్లో కనిపిస్తుంది. వాల్ టైల్స్ అంతా ఆల్మోస్ట్ పై వరకు వేసారు. యూజ్ చేసిన మెటీరియల్ అంతా కూడా హై క్వాలిటీ అండి. ఇక్కడ నుంచి మనకు డైనింగ్ అండ్ పూజా రూము కిచెన్ ఎలా ఉందో చూద్దాం. ఇదంతా మనకి డైనింగ్ స్పేస్ అండి. డైనింగ్ స్పేస్ కూడా మనకి 16x10 మంచి స్పేస్ వచ్చిందని చెప్పొచ్చు. ఎక్కువ సెల్ఫ్లు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. అలాగే కిచెన్లో కూడా సెల్ఫ్లు ఉన్నాయి. డైనింగ్ స్పేస్ పైన కూడా మనకి సీలింగ్ వర్క్ అయితే డీసెంట్గా అయితే తీసుకున్నారండి. అదేవిధంగా నార్త్ ఈస్ట్ కార్నర్లో పూజా రూమ్ కూడా వచ్చింది.
వెంటిలేషన్ కూడా చక్కగా ప్రొవైడ్ చేశారు. పూజ రూమ్ సైజు కూడా మనకి 5x5 వెరీ బిగ్ సైజులో ఉన్న పూజ రూమ్ అని చెప్పచ్చు. ఇది కిచెన్ ఏరియా అండి. కిచెన్ ఎల్ షేప్లో కనిపిస్తుంది. కిచెన్లో ఎక్కువ అయితే సెల్ఫ్లు కనిపిస్తున్నాయి. స్టీల్ సింక్ ఒకటి యూజ్ చేశారు. వెంటిలేషన్ అయితే బ్యాక్ సైడ్ ఉన్న బాల్కనీలోకి పెట్టారు. ఎల్ షేప్లో స్ట్రాంగ్ అటక్ కూడా కనిపిస్తుంది. కిచెన్లోనే ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి అయితే సపరేట్గా అయితే స్పేస్ ఏర్పాటు చేసినట్టు కనిపిస్తుంది. కిచెన్ దగ్గర బయటకు వచ్చేస్తే బ్యాక్ సైడ్ ఉన్న బాల్కనీ ఇంచుమించు మనకి 6 అడుగులు ప్లస్ అయితే ఈ బాల్కనీ అయితే వెడల్పు కనిపిస్తుంది. పొడవైతే చాలా ఎక్కువ ఉందండి. చివర్లో మనకి కామన్ టాయిలెట్ అయితే ఏర్పాటు చేశారు. మొత్తం హౌస్కి అయితే 3 టాయిలెట్స్ వచ్చినట్టు, కిందన ఒకటి, మొత్తం 4 టాయిలెట్స్ వచ్చినట్టు. వెరీ బిగ్ సైజులో ఉన్న బ్యాక్ సైడ్ బాల్కనీ అని చెప్పచ్చు. హ్యాండ్ వాష్ ఒకటి ప్రొవైడ్ చేశారు. ఆ చివర్లోకి వెళ్ళడానికి కూడా సందులోకి దారి కూడా ఉందండి. ఇది ఒకటే మనకి ఇండియన్ మోడల్ తీసుకున్నారు. మిగిలినన్నీ కూడా వెస్ట్రన్ మోడల్ తీసుకున్నారండి. 3 వెస్ట్రన్, 1 ఇండియన్ వచ్చింది. ఈ ఇండిపెండెంట్ హౌస్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. హౌస్ అయితే దగ్గరుండి చాలా కేర్ఫుల్గా కట్టించిన ఇండిపెండెంట్ హౌస్ అండి. హౌస్ ఎవరు తీసుకున్నా సరే వెరీ లక్కీ అని చెప్పొచ్చండి. ఎందుకంటే అంత క్వాలిటీ, అంత కేర్ తీసుకుని అయితే డిజైన్ చేసి కట్టించుకున్నారు. కంప్లీట్ సెటప్ అంతా కూడా. వీడియో ఖచ్చితంగా లైక్ బటన్ క్లిక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టు కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.